ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అభినవ శూర్పణఖ తెలుసు కదా, ఎవరు అభినవ శూర్పణఖ? మమతా బెనర్జీకి నేను ముద్దుగా అభినవ శూర్పణఖ అని చెప్పి పేరు పెట్టుకున్నా. ఈవిడ గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అంటే ఏమేదో పెద్ద మహానుభావురాలని కాదు, అంత దుర్మార్గురాలు. ఈ మహాతల్లి చేస్తున్నటువంటి ఘోరాలు, నేరాలు, అవినీతి అంతా ఇంత కాదు. ఈవిడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొన్నటి వరకు వందలాది మంది హిందూ యాక్టివిస్టులను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఈ తృణమూల్ కాంగ్రెస్ నేతలు హత్యలు చేశారు. 450 మంది మరణించినప్పటికీ ఏ ఒక్క నిందితుడిపైన కూడా కేసు లేదు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈవిడ గారు నిందితుల పక్షాన ఎట్లా నిలబడతారో మీరు ఆలోచించండి ఒకసారి. ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాల. శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్రాల చేతిలో ఉండడంతో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది. నిజానికి మన దేశంలో మహిళలను దేవతలుగా కొలుస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అయితే మహిళలకు ప్రత్యేకంగా కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మమతా బెనర్జీ వచ్చినప్పటి నుంచి మహిళలకు అసలు భద్రత అనేదే లేకుండా పోయింది. ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక సందేశ్ ఖలీ విషయానికి వద్దాం. ఈ సందేశ్ ఖలీ గురించి గతంలో నేను కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు చేసిన. కొద్దిగా అంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ విషయం అర్థం ఏంటది, కొత్తగా చేసుకున్న వాళ్ళు కాదు. కానీ కొన్ని రోజుల నుంచి, ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఒక 2-3 నెలల ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుసు దీని గురించి. ఈ సందేశ్ ఖలీలో ఏం జరిగిందో మీకు అందరికీ కూడా తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కాస్త చెప్పే ప్రయత్నం చేస్తా. సందేశ్ ఖలీలో హిందువుల జనాభా చాలా తక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఈ ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అయితే బలంగా ఉన్నది. అంటే ఇప్పుడు ఇండి కూటమి పార్టీలన్నీ కూడా వాళ్ళ ఓటు బ్యాంకు ఎక్కడైతే బలంగా ఉంటుందో, ఎవరు వాళ్ళ ఓటు బ్యాంకా, వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉంటారో అట్లా ఉంటారు. ఈ పార్టీ బలంగా ఉండే కాడ వాళ్ళు ఉంటారు, వాళ్ళు బలంగా ఉండే కాడ వీళ్ళు ఉంటారు. ఇక సందేశ్ ఖలీ ప్రాంతానికి షాజహాన్ షేక్ అనేవాడు ఒక పెద్ద మనిషిలా చాలామంది అవుతా ఉన్నాడు. వీడు కూడా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడే. అయితే ఈ షాజహాన్ షేక్ ప్రతిరోజు ఒక హిందూ అమ్మాయిని, లేకపోతే మన హిందూ మహిళలను బలవంతంగా ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ అత్యాచారం చేయడం ప్రారంభించాడు. అర్థమైందా? ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్కి తీసుకొని అక్కడ అత్యాచారం చేస్తూ ఉన్నాడు వీళ్ళ మీద. అయితే ఇందుకు ఒక మహిళ అడ్డం తిరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులను ఆశ్రయించింది, చట్టాన్ని ఆశ్రయించింది. దీంతో సందేశ్ ఖలీలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ విషయం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దీంతో ఈ విషయం పైన కోర్టుకు వెళ్ళినటువంటి బీజేపీ నాయకులు పట్టుబట్టి మరీ ఈ సందేశ్ ఖలీ ఘటనపైన ఇన్వెస్టిగేషన్ చేసేందుకు సిబిఐను రంగంలోకి దించారు. ఇక ప్రస్తుతం అయితే సిబిఐ ఇక్కడ విచారణ చేస్తాను. అయితే మమతా బెనర్జీ మొన్న ఈ మధ్యన ఉన్నట్టుండి ఈ సందేశ్ ఖలీ ప్రాంతానికి పోయి ఈ మమతా బెనర్జీ దగ్గరుండి ఏం చేసింది తెలిసిన, బాధితులైనటువంటి హిందూ మహిళల పైన పోలీస్ కేసులు పెట్టించిందియా. చూడండి, ఈవిడ కూడా ఒక మహిళే కదా, మహిళే కదా. సరే, ఆమెకు పెళ్ళయిందా కాలేదా ఇంకొకట పక్కనే పెడదాం. ఆమె కూడా ఒక ఆడ మనిషే కదా, ఆడదే కదా. ఆమెకు తెలీదా సాటి ఆడదాని బాధ? తెలీదా ఆమెకో? ఎట్ట తెలుస్తుంది? ఆడదైతే కదా తెలుస్తుంది. ఏమేమో రాక్షస జాతి అయిపోయా, అందుకనే కదా ఆమె శూర్పణఖ అని చెప్పి నేను పేరు పెట్టిందా. అన్ని దారుణాలు చేసి కూడా ఎట్లా ఆడవాళ్ళని మరీ ఎట్లా వేధింపులకు ఎట్లా గురి చేస్తారో ఒకసారి ఆలోచించండి మీరు. ఎంత దారుణో చూడండి. ఇదంతా కూడా బాధితులను ఆదుకోవాల్సింది పోయి బాధితులపైన కేసులు పెట్టించింది ఈవిడ గారు. దీంతో ఇక పశ్చిమ బెంగాల్ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి సువేందు అధికారి రంగంలోకి దిగినాడు. వెంటనే సందేశ్ ఖలీ ప్రాంతానికి పర్యటనకు పోయినాడు. ఆయన కూడా ఏ మహిళలపైన అయితే కేసులు పెట్టినారో ఆ మహిళలకు పూర్తిగా అండగా ఉంటారని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇది నాయకులకు కావాల్సిన లక్షణం. ఇది యా స్వామి. లేకపోతే ఆడ మనిషి అయింది అమారు చేస్తుందా? అంతేకాకుండా ఒక స్పెషల్ లీగల్ టీంను తయారు చేసి సందేశ్ ఖలీ హిందూ మహిళలకు సాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినాడు ఈ సువేందు అధికారి. ఈ సందర్భంగా ఈ సువేందు అధికారి మాట్లాడుతా, నేను ఇప్పుడు చెప్తున్నా, అకారణంగా సందేశ్ ఖలీ హిందూ మహిళలపైన కేసులు పెట్టించినందుకు మమతా బెనర్జీ పైన ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. మమతా బెనర్జీని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేదేలా. మమతా బెనర్జీని జైలుకి పంపించేంత వరకు నేనైతే నిద్రబాను. ఈ క్రమంలో నా ప్రాణాలు పోయినా కూడా నేను పట్టించుకోను, నేను లెక్క చేయను. కానీ అమాయకులైనటువంటి హిందూ మహిళలకు న్యాయం జరిగి తీరాల్సిందే. ఈ విషయం పైన మేము వెంటనే హైకోర్టుకు పోతాం. మమతా బెనర్జీ సంగతి చూస్తామంట. ఈయన ఘాటు హెచ్చరికలు అయితే జారీ చేసినాడు. 2026లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈసారి పశ్చిమ బెంగాల్లో గెలిచేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీనే. అప్పుడు మమతా బెనర్జీకు మేమైతే అసలు చుక్కలంటే ఎట్టుంటాయో పట్టపగలే చూపిస్తాం. ఇన్నాళ్ళు హిందూ మహిళలు పడినటువంటి కష్టాలను, వాళ్ళు పడినటువంటి వేదనను ఈ మమతా బెనర్జీ కూడా
ఆవిడ కూడా మేము రుచి చూపిస్తామంట సువేంద్ర అధికారి ఒక సంచలన ప్రకటన అయితే చేయడం ఇక్కడ విశేషం అన్నమాట. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడాలా, ధర్మం వైపు నిలబడాలా. కష్టమో నిష్ఠూరమో అది ఏదైనా కానీ, సావో బతుకో ఇంకోటి కానీ ధర్మ పక్కన నిలబడి పోరాడితే వచ్చే సంతోషము అసంతృప్తే వేరు. అవునా కాదా? అది ఖచ్చితంగా మనం ధర్మం వైపు నిలబడాలా, ధర్మం కోసం పోరాటం చేయాలా. అది మన యొక్క కర్తవ్యం. మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు బోధించింది అదే. అవునా కాదా? అది ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూమ్లో తెలియజేయండి. మన ఛానల్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.